అమెరికా చేసిన దాడులకు హౌతీ తీవ్రవాదులు ఏమాత్రం బెదరలేదు. పైగా వాళ్ళు ఇప్పుడు ఎదురు అటాక్ చేస్తున్నారు. అమెరికన్ యుద్ధ నౌకకి సంబంధించి లాంబోట్ మీద అటాక్ చేసి ఇట్లాంటి మరిన్ని పరిణామాలు సిద్ధమవుతాయి అని హెచ్చరించారు. దానికి తోడు వాణిజ్య నౌకల మీద దాడులు ఆపట్లేదు. మొన్న 50 వాణిజ్య నౌకల మీద దాడికి ప్రతీకారంగానే బ్రిటన్, అమెరికా కలిసి దాడులు చేసింది. అయితే మిగతా దేశాలు అమెరికాతో జట్టు కట్టట్లేదు అన్న ధైర్యం వచ్చినట్టుంది. అందుకనినే ఇప్పుడు కొత్త ఆట ప్రారంభించారు. అయినా కూడా అంటే అమెరికా, బ్రిటన్ సైన్యాలు అక్కడ ఉన్నా కూడా కొత్తగా ఒక వాణిజ్య నౌక మీద దాడి చేశారు. ఏ ఫ్రెష్ మిసైల్ అటాక్ అని యుఎస్ ఓన్డ్ వెసల్, ఈసారి అమెరికాకి సంబంధించినటువంటి సొంత వాణిజ్య నౌక మీద దాడి చేశారు. ద కోస్ట్ ఆఫ్ యెమెన్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ద యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ UKMTO ఏజెన్సీ హ్యాస్ రిసీవ్డ్ ఏ రిపోర్ట్ దట్ ద port side of the vessel was hit from above by a missile. The attack happened 95 nautical miles southeast of Yemen's Aden. The missile strike comes hours after Houthis graveyard threat to US forces. అమెరికాకి శవాల దిబ్బలు మిగులుస్తాం, శ్మశానాన్ని మిగులుస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి హౌతీ తీవ్రవాదులు ఆ తర్వాతన ఏడెన్ ఏదైతే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకా క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి 75 నాటికల్ మైళ్ళ దూరంలో 95 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాణిజ్య నౌక మీద దాడికి పాల్పడ్డారు హౌతీ తీవ్రవాదులు.